10-13 మొదటి దినవృత్తాంతములు 10 అధ్యాయం 13 ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞని గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచం యొద్ద విచారణ చేసిన దానిని వెతికినందుకును సౌలు హతమాయెను. అందునిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెషీ కుమారుడైన దావీదు వశం చేశాను. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే మరి ఎవరి గురించి ఈ మాట రాయబడుతూ వచ్చిందంటే సౌలు గురించి రాయబడుతూ వచ్చింది. సౌలు ఏమైనాడంటే హతమయ్యాడు. సౌలు పతనానికి గల కారణం ఏంటంటే బైబిల్లో అనేక విషయాలు ఉన్నాయి. ఒకప్పుడు దేవుడు సౌలుని ఏర్పరచుకున్నాడు. ఒకప్పుడు సౌలుని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఇశ్రాయేలుడికి ఆ రోజుల్లో రాజు లేడు. మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు. సౌలుని దేవుడు ఎన్నిక చేసుకుని సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ సౌలు ఒకప్పుడు ఎలాంటి వాడు? చాలా తన కుటుంబంలో ఎన్నిక లేనటువంటి వాడు, తన కుటుంబంలో చిన్నవాడు, అల్పుడైనటువంటి వాడు. అలాంటి వ్యక్తిని దేవుడు రాజుగా చేస్తే ఈ వ్యక్తి ఏం చేశాడంటే తనలో ఏమి లేదు. ఇప్పుడు 13 వచనాన్ని చదువుకున్నాం. ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞని ఏం చేయలేదంట? గైకొనలేదంట. దేవుని ఆజ్ఞని గైకొనలేదు. తర్వాత ఆయన దృష్టి ఎదుటి ఏం చేశాడు? ద్రోహం చేశాడంట. తర్వాత యెహోవా యొద్ద విచారణ చేయక దేవుని యొద్ద ప్రార్థన చేయటం లేదంట. ఈ దినాలు చాలామంది దేవుని దగ్గర ఏం చేయట్లేదు? ప్రార్థన చేయటం లేదు. తర్వాత ఏం చేస్తూ వచ్చాడు? కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. అంటే సోదు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే మంత్రగత్తెల దగ్గరికి, సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. చూడండి, ఒకప్పుడు ఎంత భక్తి కలిగిన వాడు ఇప్పుడు ఏమైపోతూ వచ్చినాడు? ఇప్పుడు హతమైపోతూ వచ్చాడు. చూడండి, 3వ వచనాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 10 అధ్యాయం 3వ వచనం. యుద్ధంలో సౌలు ఓడిపోసుండెను. చూసారా, సౌలు ఏం చేశాడంటే యుద్ధంలో ఓడిపోయి గాయములు నొందాడు. తర్వాత సౌలు ఏం చేస్తూ వచ్చాడంట? చూడండి, చదువుకుందాం 4వ వచనం. అప్పుడు సౌలు, ఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు మానభంగము చేయకుండా నీవు నన్ను కత్తి దూసి నన్ను పొడిచివేయమని తన ఆయుధములు మైవానితో అనగా వాడు బహుగా భయపడి అలాగ చేయుటకు ఒప్పుకొనలేదు. గనుక సౌలు తన కత్తి మీద పడెను. చూసారా, తన కత్తి మీద తానే పడి చనిపోయినాడు కదా. 6వ వచనం చూడండి. ఆ ప్రకారమే సౌలును అతని 3 కుమారులను చచ్చిరి, మరియు అతని ఇంటి వారందరూ చచ్చిరి కదా. సౌలు 3 కుమారులు, తన ఇంటి వారందరూ కూడా ఏం చేశారంట? చచ్చిపోయారంట. కారణం ఏంటంటే సౌలు దేవుని యొక్క ఆజ్ఞలను ఏం చేయలేదు? గైకొనలేదు. దేవుని బిడ్డలైనటువంటి మన యొక్క జీవితంలో కూడా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఎన్నిక చేసుకున్నటువంటి మనము, దేవుని బిడ్డలైనటువంటి మనము ఎలాంటి వారు ఉన్నాం? ఒకప్పుడు ఏమన్నాడు? మరి నేను ఏ పాటి వాడను, నేను ఎంతటి వాడను, నా 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 ఇంటి వారు ఎంతటి వారు అన్నాడు. చూడండి, చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం. ఒక దినాన సౌలు ఒక దినాన ఏమన్నాడంటే మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనం. మొదటి సమూయేలు 9:21. అందుకు సౌలు, నేను బెన్యామీనుని కానా? నా గోత్రం ఇశ్రాయేలు గోత్రములో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారిలో అల్పులు కారా? నాతో ఇలాగ ఎందుకు పలుకుతున్నావు? ఒకప్పుడు ఎలాంటి వాడు? అలుపులైనటువంటి వారు, ఎన్నిక లేనటువంటి వారు, తన కుటుంబం ఎన్నిక లేనటువంటిది, అలుపులైనటువంటి వారు. అలాంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, అలాంటి వారిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుని త్రోసివేశాడు. దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేయట్లేదు? దేవుని ఆజ్ఞని గైకొనటం లేదు. ఒకప్పుడు తనను ఎన్నిక చేసుకున్నాడు, ఒకప్పుడు ఎన్నిక లేనటువంటి వాడు. ఇప్పుడు దేవుడు తనను ఎన్నిక చేసుకుని ఇశ్రాయేలు మీద రాజుగా చేస్తే ఈయన ఏం చేయట్లేదంటే దేవుని యొక్క ఆజ్ఞలు ఏం చేయట్లేదు? గైకొనటం లేదు. దేవుడు మనలను కూడా, ఒకప్పుడు మన స్థితి ఎలాంటిది? ఒకప్పుడు మనం ఎలాగున్నాం? దేవుడు ఇప్పుడు మనల్ని ఎంత చక్కగా ఆశీర్వదించాడు. దేవుడు ఎట్లా మనల్ని ఉద్దేలింపజేస్తున్నాడు. మనం కూడా దేవునికి తగినట్టు నడుచుకోవాలి కదా. దేవుడు మన చేతి పనిని ఆశీర్వదిస్తున్నాడు, మన కష్టజీతాన్ని ఆశీర్వదిస్తున్నాడు. ఒకప్పుడు నీ స్థితి ఎలాంటిది?
ఒకప్పుడు నీకు సరైనటువంటి ఇల్లు లేదేమో, ఒకప్పుడు నీ స్థితి ఎలాగుంది, ఒకప్పుడు ఏ స్థితిలో జీవించావు నువ్వు, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు, ఒకప్పుడు దేవుడు నిన్ను ఎట్లా ఆశీర్వదించాడు, ఒకప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావు, దేవుడు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకుని వచ్చినాడు, ఈ దినాన నువ్వు ఎలాగున్నావు, ఈ దినాన ఎన్ని మేలు పొందుతున్నావు. కానీ మరి దేవుని యొక్క దృష్టిలో ఈ దినాన మరి దేవుడు చేసిన మేలులకు మనం తగినట్టు మనం జీవిస్తున్నామా? కానీ ఈ వ్యక్తి ఏం చేస్తలేదంటే ఆజ్ఞలను గైకొనటం లేదంట. దేవుని యొక్క ఆజ్ఞలు ఏం చేస్తున్నాడు? గైకొనటం లేదు. దేవుని మాటను తోసివేస్తున్నాడు. దేవుడు ఒకటి చెప్తుంటే ఆయన ఇంకోటి చెప్తున్నాడు కదా. మనం కూడా దేవుని ఆజ్ఞలు గైకోవాలి. ఎందుకు దేవుని మందిరానికి వచ్చి ఆదివారం నాడు వచ్చి కూర్చుని వెళ్ళటానిక? కాబట్టి దేవుని బిడ్డలైన మనము దేవుని ఆజ్ఞలు గైకొనాలి. ఈ లోకం నీకు శాశ్వతం కాదు, ఇది కొద్ది రోజులు ఉండేదే. ఇది అల్పమైన జీవితం, స్వల్పమైన జీవితం. ఈ కొద్ది జీవితానికి ఈ లోకం కొరకు ఎందుకు పోరాడుతాం? ఆదివారం వచ్చినామంటే మరలా వచ్చే ఆదివారం వస్తామో రామో మనం తెలియదు. మొదటి వారు ఏమవుతున్నారంట? కడపటి వారు అవుతున్నారంట కదా. కాబట్టి మరి దేవుని మందిరంలో మనం ఎట్లా ఉన్నాం? ఇటువరకు అందరికంటే ముందు వచ్చి నువ్వే ప్రార్థన చేసేదానివి. ఇటువరకు ఒక ఆమె వచ్చి ప్రార్థన చేసేది. ఆమె ప్రార్థన చేసిన తర్వాతనే మేము ప్రార్థన స్టార్ట్ చేసేవాళ్ళం. అందరికంటే ముందు ఆమె కనపడేది. కానీ ఇప్పుడు ఆమె కనపడట్లేదు. కారణం ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో బిజీ అయిపోతున్నారు. దేవుడు చేసిన మేలులకు మరి వాళ్ళు ఏం చేయట్లేదంటే ప్రతీకారంగా దేవుడు చేసిన మేలులకు వారు ఉపకారం చూపించలేకపోతున్నారు. సౌలు కూడా ఏం చేస్తూ వచ్చాడంట? చదువుకుందాం చూడండి. దేవుని వాక్యంలో రాయబడింది. ఏ మాట రాయబడిందో చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము 18వ వచనం. మొదటి సమూయేలు 28:18. అందరం కలిసి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము 18వ వచనం. మీరు చురుగ్గా ఉండాలి. దేవుని బిడ్డలు వాక్యాన్ని చదవాలి. ఇంటికాడ వాక్యం చదవాలి. ఏది ఎక్కడుందనేది తెలుసుకోవాలి. దేవుని బిడ్డలైన వారు చురుకుగా ఉండాలన్నమాట. బైబిల్ చదివే విషయంలో, దేవుని కార్యముల విషయంలో ఆత్మీయంగా ఉండాలన్నమాట. బలపరచబడిన వారే ఉండాలి. ఏదైనా ఒక వచనం చదివితే టక్కన అందుకునేటట్లు ఉండాలి. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఆజ్ఞకు నువ్వు లోబడక అమాలేకుల విషయంలో ఆయన తీక్ష్ణమైన కోపం నెరవేర్చకపోయిన దాన్ని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారంగా చేస్తున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులు నాతో కూడా ఉందిరని సౌలుతో చెప్పగా. ఇక్కడ మనం చూసినట్లయితే సమూయేలు అప్పటికే చనిపోయిండు. సమూయేలుని బయటకు పిలిపించుకొచ్చాడు. ఒక సమూయేలుని బయటకు తీసుకుని వచ్చి సమూయేలు వచ్చి చెప్తున్నాడు, నువ్వు యెహోవా ఆజ్ఞకు భయపడక, యెహోవా ఆజ్ఞకు లోబడక అమాలేకుల విషయంలో ఆయన తీక్ష్ణమైన కోపాన్ని నువ్వేం చేయలేకపోయావు? నెరవేర్చలేకపోయావు. అమాలేకుల విషయంలో దేవునికి తీవ్రమైన కోపం ఉంది. ఆయన కోపాన్ని నువ్వు నెరవేర్చలేకపోయినావు కనుక రేపు ఈవేళ నువ్వు నీ ఇంటి వారు కూడా నాతో కూడా ఉంటారు అన్నాడు. అంటే సమూయేలు చనిపోయాడు. నీవు నీ కుమారులు కూడా నీ ఇంటి వారందరూ చేస్తారు, మీరంతా రేపు నాతో కూడా ఉంటారు అన్నాడు. అంటే వాళ్ళ స్థితిగతులను మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేయలేదంటే సౌలు గైకొనలేదు. దేవుని మాటలను గైకొనాలి. అందుకనే సౌలు హతమయ్యాడు. చూడండి, మనం మొదటి సమూయేలులోనే చదువుకుంటాం ఎక్కువ. మీరు త్వరగా తీస్తే త్వరగా ముగించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 26వ వచనం. మొదటి సమూయేలు 15:26. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను. నువ్వు యెహోవా ఆజ్ఞను విసర్జించేది గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించును. దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేశాడంటే విసర్జించాడు. దేవుని ఆజ్ఞని త్రోసివేశాడు సౌలు. దేవుని ఆజ్ఞలను వెనకదీశాడు. చదువుకుందాం చూడండి, 15వ అధ్యాయము 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనకదీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను కనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. చూశారు, ఇక్కడ మనం చూస్తే పశ్చాత్తాపడుతున్నాడు దేవుడు. ఎందుకు ఈ వ్యక్తిని రాజుగా చేశానని. దేవుడు మన విషయంలో కూడా దేవుడు బాధపడతాడు. ఈ వ్యక్తిని నేను ఎందుకు ఆశీర్వదించాను? ఈ వ్యక్తి పడిపోయినటువంటి వ్యక్తిని నేను ఎందుకు లేపినాను? ఆ కరోనా రోజుల్లో ఎంతోమంది చనిపోయినారు. అప్పుడు అందరూ చనిపోయినారు కానీ, ఎంతోమంది చనిపోయినారు కానీ మరి నిన్నెందుకు దేవుడు బతికించాడు? దేవుడు బాధపడతాడు. ఆ కరోనా టైంలో చచ్చిపోతే బాగుండు,
నేను వీళ్ళని ఎందుకు లేపినాను అని దేవుడు బాధపడతాడు. నేను వీళ్ళకి ఎందుకు ఇట్లా ఆశీర్వదిస్తున్నాను, నేను వీళ్ళ కొరకు ప్రాణం పెట్టాను, వీళ్ళని నేను కాపాడుతున్నానని దేవుడు ఏం చేస్తాడంటే బాధపడతాడు, పశ్చాత్తాపడుతున్నాడు. మనం కూడా దేవుని బిడ్డలైన మనము దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనాలి, దేవుని మాట వినాలి. ఒకప్పుడు నీ స్థితి ఏంటి? ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నావు? దేవుడు ఇప్పుడు నిన్ను ఏ స్థితిలోనికి తీసుకుని వచ్చినాడు కదా. ఒకప్పుడు నువ్వు అల్పుడుగా ఉన్నావు, ఒకప్పుడు ఏమీ లేదు నీకు. దేవుడు నిన్ను ఆశీర్వదించినాడు. ఆశీర్వదించిన కొలది ఆయన మాట నువ్వు వినాలి కదా, ఆయన మాటకు నువ్వు లోబడాలి కదా. సమయాలు అదే మాట మాట్లాడుతున్నాడు. చదువుకుందాం చూడండి, 15వ అధ్యాయం 17వ వచనం. మొదటి సమయాల గ్రంథం 15:17 వచనం. నీ దృష్టికి సమయాలు అంటున్నాడు, నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలుల గోత్రములకు శిరస్సువైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించును కదా. ఒకప్పుడు నీ స్థితి ఏంటి? నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నావు, ప్రజల దృష్టిగా కాదు, నీ దృష్టికి నువ్వు ఎన్నిక లేని వాడుగా ఉన్నావు. నీకు అప్పుడు ఏమీ లేదు. అయితే నేను నిన్ను ఈ దినాన ఒక రాజుగా చేశాడు. ఇశ్రాయేలు గోత్రములకు నువ్వు శిరస్సువయ్యావు కదా. ఇశ్రాయేల్ ప్రజలందరి మీద లక్షల మందికి నువ్వు రాజువు చేస్తే నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఆయన మాటను త్రోసివేస్తున్నావు. ఆయన మాట వినటం లేదు, ఆయన ఆజ్ఞలు గైకొనటం లేదు. కనుక దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. దేవుడు పశ్చాత్తాపడి దేవుడు ఎలాంటి జీవితాన్ని, ఎందుకు సౌలు ఎలాంటి బతుకు జీవిస్తున్నాడు అని చెప్పి దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. కారణం ఏంటంటే అమాలేకుల విషయంలో దేవుడు ఆ యొక్క సౌలు ఏం చేయలేదు? దేవుని మాట వినలేదు. దేవుడు అన్నాడు 15వ అధ్యాయంలో 2వ వచనములో అన్నాడు, 15వ అధ్యాయం 2వ వచనములో, నువ్వు అమాలేకుల్ని ఏం చేస్తావంటే ఒక్కళ్ళని కూడా ఉంచొద్దు. ఏమన్నాడు చూడండి 3వ వచనంలో, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకుల్ని హతము చేసు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గార్ధభవములనేమి అన్నిటిని హతం చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకులు నిర్మూలన చేయమని చెప్పాడు. ఏమన్నాడు? అమాలేకులు ఏది ఉంచొద్దు అన్నాడు, ఏది ఉంచొద్దు. వాళ్ళని నువ్వు ఎంత మాత్రం కూడా కనికరించొద్దు. ఎందుకంటే వాళ్ళు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీయులు వస్తుంటే వాళ్ళు చేసింది నాకు జ్ఞాపకమే. వారు నాకు విరోధులై మార్గమందు 2వ వచనములు అంటాడు, వారు నాకు విరోధులై మార్గ మధ్యంలో ఇశ్రాయేలీయుల మీద తిరగబడ్డారు. కాబట్టి వాళ్ళను నువ్వు ఎవరిని కూడా కనికరించొద్దు, అందరిని హతం చేయి అని చెప్పినప్పుడు ఈయన ఏం చేశాడంటే అందరిని హతం చేశాడు. కొన్నిటిని ఏం చేశాడు? కొంచెం మంచి బలిసినటువంటి పశువులను, మంచిగా ఉన్నటువంటి మేకలను, గొర్రెలను, ఎద్దులను, అక్కడ ఉన్నటువంటి వాటికి కొంచెం మంచివన్నీ ఏం చేశాడు? తీసుకుని వచ్చాడు. కానీ దేవుడేమన్నాడు? ఏవి కూడా ఉంచొద్దని చెప్పి అన్ని నిర్మూలన చేయమన్నాడు. కానీ ఈయన ఏం చేశాడు? కొన్ని నిర్మూలన చేశాడు, కొన్ని నశింపజేశాడు. పనికిరాని వాటిని, మరి ముసలి వాటిని, కుంటి వాటిని, ఇలాంటి పశువులన్నిటిని హతం చేశాడు. కొన్నిటిని హతం చేసి కొంతమందిని ఉంచాడు అనమాట. అమాలేకీలను కూడా ఏం చేశాడు? పూర్తిగా నశింపజేయలే, కొంతమంది నుంచి కొంతమందిని చంపాడు. అయితే దేవుని కోపం వచ్చింది. నేను చెప్పింది ఏంటి? నాకు నీ అమాలేకుల మీద తీవ్రమైన కోపం ఉంది. అయితే నువ్వేం చేసావు? ఇశ్రాయేలులో నేను చెప్పిన వాడు అమాలేకుల్ని నువ్వు నశింపజేయక కొంతమందిని నువ్వేం చేసావు? ఉండనిచ్చావు అన్నాడు. అంటే అలాంటి కొంతమందిని ఏం చేశాడు? ఉండనిచ్చాడు. అయితే సమయాలు వచ్చాడు. సమయాలు వస్తే మరి ఏం చేస్తూ వచ్చాడంట? చదువుకుందాం చూడండి, 8వ వచనం, 15వ అధ్యాయం 8వ వచనం. అమాలేకులు రాజైన అగాగును ప్రాణంతో పట్టుకుని జనులందరినీ కత్తివాత నిర్మూలం చేసిన సౌలును జనులను కూడి అగాగును గొర్రెల్లోనూ ఎడ్లలోనూ కొవ్విన గొర్రెపిల్ల మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలం చేయక కడగా మంచి పనికిరాని నీచ పశువులన్నిటిని ఏం చేశాడంట? నిర్మూలం చేశాడు. కొన్నిటిని పాడు చేశాడు, కొన్నిటిని ఉంచాడు. అలాగే అగాగ్ అనేటువంటి రాజుని తీసుకుని వచ్చినాడంట. ఎవరు తీసుకురామన్నారు? దేవుడు నిర్మూలం చేయమంటే ఆ వ్యక్తిని ఎందుకు తీసుకుని వచ్చినావు? మరలా ఏమన్నాడు? సమయాలు రాగానే సమయాలకు ఎదురుగుండికి వెళ్ళి 13వ వచనంలో అంటాడు, సమయాలకు ఎదురుగుండికి వెళ్ళాడు. వెళ్ళి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక, యెహోవా ఆజ్ఞ నేను నెరవేర్చానని చెప్తున్నాడు. 13వ వచనములు, 15వ అధ్యాయం 13వ వచనములు అంటాడు, నేను యెహోవా ఆజ్ఞని ఏం చేశాను? నెరవేర్చాను అంటున్నాడు. ఆజ్ఞని నెరవేర్చలేదు కానీ నేను ఆజ్ఞని నెరవేర్చాను అంటున్నాడు. అప్పుడు సమయాలు ఏమంటాడు 14వ వచనంలో, అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెలు, ఆవులు, ఎడ్ల రంకెలు ఎక్కడివి అని అడుగుతూ వచ్చాడు.
అయితే ఏమన్నాడంటే, అది నాదేం తప్పు లేదు, జనులు తీసుకుని వచ్చినాడు, నాతో పాటు వచ్చిన ప్రజలు వాటిని తీసుకొచ్చుకున్నారు, నాకేం సంబంధం లేదన్నాడు. నువ్వు రాజు కదా, నీ మాట ఎవరు కాదంటాడు, నువ్వేది ఆజ్ఞాపిస్తే అదే చేస్తారు. అయితే నువ్వేం చేస్తూ వచ్చావు, నువ్వు దోపుడు సొమ్ము మీద ఎగబడ్డావు. చూడండి, చదువుకుందాం 19వ వచనంలో 15-19. నువ్వు అందుచేత యెహోవా మాట వెనుక దోపుడు సొమ్ము మీద ఎగబడి ఆయన దృష్టికి ఏం చేసావు, కీడు చేసావు. దోపుడు సొమ్ము మీద ఎగబడుతూ వచ్చాడంట. దేవుడు ఏవైతే నిర్మూలం చేయమన్నాడో వాటిని నిర్మూలం చేయకుండా ఏం చేశాడు, వాటిని కొన్నిటిని ఉండనిచ్చాడనమాట. మనం మాత్రం ఏం తక్కువ తిన్నాం. దేవుడు మనల్ని కూడా కొన్నిటిని నిర్మూలం చేయమంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం, కొన్నిటిని నిర్మూలం చేస్తున్నాం, కొన్నిటిని ఉండనిస్తున్నాం కదా. మన జీవితంలో కూడా దేవుడు ఏమంటాడు, బూతు మాటలు మానుకోమన్నాడు, నిర్మూలం చేయన్నాడు. కొన్ని మనం ఏం చేస్తున్నాం, కొన్నిసార్లు కొన్ని బతకనిస్తున్నాం, ఉండనిస్తున్నాం. దేవుడు సీరియాలు చూడొద్దు అన్నాడు, సినిమాలు చూడొద్దు అన్నాడు, సీరియాలు చూడొద్దు అన్నాడు. మనం ఏం చేస్తున్నాం, వాటిని ఉండనిస్తున్నాం, వాటిని నిర్మూలం చేయలా. కొన్ని మనం ఏం చేస్తున్నామంటే, మనం కూడా మన పాత స్వభావం కొన్ని ఉన్నాయి, సంపూర్ణంగా మనం కూడా లయం చేయట్లేదు. మనం కూడా సౌలు లాంటి వారమే. దేవుడు చంపమన్న వాటిని, దేవుడు విసర్జించమన్న వాటి అన్నిటిని కూడా మనం విసర్జించాలి. దేవుడు దేన్నైతే విసర్జించమన్నాడో, లంచాలు తీసుకోవటం, అబద్ధాలు చెప్పటం, ఇతరులను మోసం చేయటం, ఇతరులకు కీడు చేయటం, దేవుడు ఇవన్నీ ఏమంటున్నాడు, ఇవన్నీ చంపేసేయమంటున్నాడు. నీలో కోపాన్ని చంపేసే, నీలో ఆవేశాన్ని చంపేసే, నీలో ఉన్న అసూయని చంపేసే కదా, ఇవన్నీ చెప్తున్నాడు. మనం కొన్ని ఉండనిస్తున్నాం కదా. ఎన్ని ఉండనిస్తున్నాం మనం? తంబాకు చంపేస్తున్నారా? కొంతమంది తంబాకు చంపరు, తంబాకును ఉండనిస్తున్నారు. మనం ఏదైతే ఉండనిచ్చినామో అదే రేపు మనల్ని చంపుతుంది. సౌలు కూడా అమాలేకులను ఉండనిచ్చినాడు. అదే అమాలేకుడు ఏం చేశాడండి, సౌలును చంపాల్సి వచ్చింది. సౌలు చనిపోతున్నటువంటి సమయంలో అమాలేకుడు వచ్చాడు. అమాలేకులు వచ్చి సౌలు ఏం చేస్తున్నాడంటే, అటు చావలేకుండా ఇటు బతకలేకుండా ఉన్నాడు, కొట్టిమెట్లు ఆడుతున్నాడు. అప్పుడు ఎవరు వచ్చాడు, అప్పుడు ఒక అమాలేకుడు వచ్చాడు. అమాలేకుడు వస్తే ఆ అమాలేకుడు ఏం చేశాడు, అతన్ని చంపిండు అనమాట. ఏమన్నాడు చూడండి, చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. 2 సమూయేలు 1:8. 2 సమూయేలు 1వ అధ్యాయం 8వ వచనం. నువ్వెవడవని అతడు నన్ను అడగగా నేను అమాలేకుడినని చెప్పి తిని, అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తలచిప్పుడు చేత నేను బహుగా బాధపడుతున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే అమాలేకుడు ఏం చేశాడంట, సౌలు ప్రాణములతో కొట్టుకుమెట్లు ఆడుతున్నాడు. అప్పుడు అమాలేకుడు వచ్చాడంట. నువ్వెవరు అంటే నేను అమాలేకుడిని అంటున్నాడు. అంటే ఈ అమాలేకుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఉండనిచ్చాడు ఒకప్పుడు. అదే అమాలేకుడు చంపిండు. మనం ఏదైతే దేవుడు చంపివేయమన్నావు చంపకుండా మనం ఏవైతే ఉండనిస్తున్నామో అవి రేపు మనల్ని చంపుతాయి. అవి మనల్ని రేపు పాతాళానికి తీసుకుని వెళ్తాయి. సౌలు కూడా దేవుడు చంపమని వాటిని, దేవుడు నిర్మూలం చేయమన్న వాటిని నిర్మూలం చేయలేదు. ఆ తీరా చూస్తే మరి దేవుని యొక్క ఎవరినైతే ఉండనిచ్చాడో అదే వ్యక్తి ద్వారా తను చంపబడుతూ వచ్చాడు. అమాలేకుడు వచ్చినాడు, అయ్యా నేను బాధ తట్టుకోలేకపోతున్నా, నాకు తల తిప్పేస్తుంది, నేను బతకలేను, నువ్వు నన్ను చంపమంటే అమాలేకుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తిని సౌలును చంపినట్టుగా బైబిల్లో ఉందన్నమాట. అంటే మనం దేన్నైతే ఉండనిస్తున్నామో అదే నేను చంపుతుంది. అంతేకాదు సౌలులో దేవుని యొక్క ఆజ్ఞని ఏం చేశాడు, తప్పిపోయినాడు. దేవుని ఆజ్ఞని తప్పిపోయినాడు. బైబిల్లో దావీదు గురించి రాయబడిన మాట ఏంటి తెలుసా, ఒక బచ్చివా విషయంలో తప్ప అన్ని విషయంలో యథార్థంగా దేవుని యొక్క ఆజ్ఞల్ని గైకొన్నాడంట దావీదు. సాధారణంగా మనుషులము ఎవరొకరు ఎక్కడో చోట తప్పు చేస్తాం, ఎక్కడో చోట పొరపాటు చేస్తాం. కానీ సౌలు నిత్యము పొరపాటు చేస్తూనే వచ్చాడు. దావీదు కూడా పాపే. దావీదు కూడా ఊరియా భార్య విషయంలో పాపం చేశాడు. అయితే ఆ పాపానికి తగినట్టుగా తను పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. కానీ ఆ ఒక్క తప్పు విషయంలో తప్ప అన్ని విషయాల్లో కూడా దావీదు యథార్థంగా ప్రవర్తించాడంట. దేవుని ఆజ్ఞ విషయంలో ఇంకా దేనిని కూడా తప్పిపోలేదు. సర్వసాధారణంగా ఎక్కడన్నా ఒక్కచోట తప్పిపోతాం, అన్ని విషయాల్లో తప్పిపోతే ఎట్లా? మన మనుషులం కనుక ఎక్కడన్నా ఒక్కచోట తప్పిపోతాం. కానీ సౌలు అయితే అన్ని విషయాల్లో తప్పిపోయాడు. కానీ దావీదు అయితే
దేవుడు అంటాడు ఒక్క ఊరియా భార్య విషయంలో తప్ప దావీదు ఇంకెక్కడ కూడా తప్పిపోలేదని మొదటి రాజుల గ్రంథంలో రాయబడింది. కాబట్టి తను ఎక్కడ కూడా తప్పిపోలేదు, ఒక్క ఊరియా భార్య విషయంలో తప్ప. సర్వసాధారణంగా మనం కూడా ఎక్కడన్నా ఒక్కసారి తప్పిపోతాం, కానీ మరి పదే సార్లు చాలాసార్లు మనం తప్పిపోతూ ఉంటాం కదా. అట్లా దేవుని యొక్క ఆజ్ఞలు మనం తప్పిపోతే నష్టపోయేది మనమే. దేవుడు చెప్పినట్లు చేయాలి. దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞాపిస్తున్నాడో ఆయన ఆజ్ఞలు మనం గైకుంటేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. తర్వాత సౌల్లో ఏముందంటే తొందరపాటు జీవితం ఉంది. చదువుకుందాం చూడండి, 13వ అధ్యాయం 8వ వచనంలో సౌల్లో రెండవ విషయం ఏంటంటే, సౌల్లో ఏముందంటే తొందరపాటు ఉంది. సమూయేలు అన్నాడు, నేను చెప్పేదాకా నేను వచ్చినప్పుడు దహన బలి అర్పిద్దామని చెప్పాడు. కానీ ఈయన ఏం చేశాడంటే సమూయేలు వచ్చేదాకా ఆగలే, ఈయనే దహన బలి అర్పించాడు. ఆ రోజుల్లో దేవుని సేవకులైనటువంటి వారు మాత్రమే ఆ దహన బలి అర్పించాలి. ఎవరు పడితే వాళ్ళు ఏం చేయొద్దు, దహన బలి అర్పించొద్దు. దేవునికి దహన బలి అర్పించేది ఎవరంటే ఒక యాజకుడు మాత్రమే ఆ దహన బలి అర్పించాలి. ఎవరు పడితే వాళ్ళు దహన బలి అర్పించడానికి లేదు. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడంట, చదువుకుందాం చూడండి, 13వ అధ్యాయము 8వ వచనం. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు జనులు తమ ఎదురు నుండి చెదిరిపోటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా ఎద్దుకు తీసుకురమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతన్ని కలుసుకుని అతనికి వందనం చేయటకై బయలుదేరగా సమూయేలు అతనితో నువ్వు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు జనులు నా ఎద్దు నుండి చెదిరిపోటయు నిర్ణయకాలం నువ్వు ఇంకా రాకపోవటయు ఫిలిష్తీయులు మిస్పాలో కూడి ఉండుటయో చూచి ఏం చేశాడంట, 12వ వచనం చూడండి. ఇంకనూ యెహోవాని శాంతిపరచక ముందే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడుదురు అనుకుని నా అంతటా నేనే సాహసించి దహన బలి అర్పించింది నేను చెప్పాను. ఏం చేశాడంటే సమూయేలు వచ్చేదాకా ఆగలేదు. అక్కడే అసలు తన పతనం స్టార్ట్ అయింది. తొందరపాటు అనమాట. ఒక ఆమె, నేను ఒకసారి మనం అప్పుడప్పుడు వేరే బ్రాంచీలకు వెళ్తాం పరిచర్య కొరకు. ఒక వారం ఇక్కడ, ఒక వారం ఇంకో చోట వెళ్తాం కదా. ఒక బ్రాంచ్కి వెళ్ళాను అనమాట. అక్కడ ఒక ఆమె ఎంతో భయంకరమైన బలహీనతో, మెడల నొప్పితో, అనారోగ్యంతో వచ్చింది. ప్రార్థన చేయండి అయ్యా అంది. ఏమైంది అక్క అన్న ఒక ఆమె ఒకళ్ళ ఇంటి ముందటంట వాళ్ళు ఏదో ఫంక్షన్ చేసుకుంటున్నారంట. విశ్వాసులే ఫంక్షన్ చేసుకుంటుంటే గొర్రెను కోసిండ్రంట. గొర్రెను కోయడానికి ఈమె పోయి ప్రార్థన చేసిందంట. ఏమైంది, ఇంటి పక్కన వాళ్ళు విశ్వాసులు ఏం చేస్తున్నారో ఫంక్షన్ చేసుకుంటున్నారంట. ఫంక్షన్ చేసుకుంటుంటే ఈమె పోయి ఏం చేసిందంట, ఆ గొర్రెకి ప్రార్థన చేసిందంట. అప్పటి నుంచి స్టార్ట్ అయిందంట ఆమెకు బలహీనత. ఎప్పటి నుండి? నీకు దేనికి? ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి కదా. ఈమె వెళ్ళి ప్రార్థన చేసిందంట. అప్పటి నుంచి ఈమెకు ఆరోగ్యం ఏం చేయట్లేదంట, మంచిగా ఉండలేదన్న. అంటే చాలా పర్యాయములు ఏం చేస్తామంటే తొందరపాటు పనులు చేస్తాం. దేవుని విషయంలో మనం తొందరపడకూడదు. సౌలు కూడా ఏం చేస్తూ వచ్చాడంటే సమూయేలు వచ్చేదాకా ఆగలేదంట. తనే దహన బలి అర్పించాడంట సాహసించి. అది చేయకూడదు. ఆ రోజుల్లో అయితే అసలు ఒక యాజకులు తప్ప ఎవ్వరు కూడా దహన బలి అర్పించకూడదు. కానీ సమూయేలు ఏం చేశాడంటే, సౌలు ఏం చేశాడంటే తను సాహసించి ఆ దహన బలి ఏం చేశాడు, అర్పిస్తూ వచ్చాడంట. కారణం ఏంటంటే అలాంటి తొందరపాటు మన జీవితాల్లో తొందరపడి మాట్లాడటం, తొందరపడి ఏదో ఒకటి చేయటం, తొందరపడకూడదు కదా. అందుకనే సమూయేలు ఏమంటున్నాడు, తనతో మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి, 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞని గైకొనుక నీవు అవివేక పని చేసేతివే కదా. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞని గైకొనుక అవివేక పని చేశాడంట. అది నువ్వు చేయకూడదు కానీ ఆ పని నువ్వు చేసావు. చూడండి, ఒక్కొక్కటి తన జీవితంలో ఏమవుతుందంటే పతనానికి దారితీస్తుంది. అంతేకాదు, ఒకప్పుడు చాలా మంచిగా ఉండేవాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడంట చూడండి. ఏం చేశాడో చదువుకుందాం చూడండి. 18వ అధ్యాయము మొదటి సమూయేలు 18వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి
నాటి నుండి సౌలు దావీదు మీదను చూసారా ఏం చేస్తూ వచ్చాడంట, ఇసపు చూపు నిలుపుతున్నాడంట. దేవుని బిడ్డలైనటువంటి వారికి అసూయ ఉండకూడదు. దేవుని బిడ్డలైనటువంటి వారికి అసూయ ఉండొద్దు. అసూయ ఉంటే మనమే నష్టపోతాం. అసూయ వలన మనుషులు చేస్తారంట. ఇతరుల విషయంలో మనం అసూయ పడకూడదు. సౌలు అసూయ పడ్డాడు. ఎందుకు అసూయ పడ్డాడు అంటే అందరూ ఏమంటున్నారంటే స్త్రీలు అంట 7వ వచనంలో స్త్రీలు ప్రతిగానములు చేస్తున్నారంట. సౌలు 10,000 కొలదియు దావీదుకి 1,000 కొలది శత్రువులు హతం చేశారని పాడుతున్నారంట. ఆ పాట పాడుతుంటే ఈయనకి అది ఏమనిపించలేదు. సౌలు కంట 8వ వచనంలో 18వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాటలు సౌలుకి ఇంపుగా ఉండనందున ఏమైంది, కోపం వచ్చిందంట. కొంతమంది గట్టిగాని కోపం వస్తుంది కదా, కోపాన్ని చంపుకోవాలా. ఒట్టిగాని కోపం వచ్చేసింది. సౌలు కూడా కోపం వచ్చిందంట. అంతేకాదు ఆ రోజు నుంచి 9వ వచనం చూడండి, 18:9. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద యేసపు చూపు నిలిపినాడంట. చూడండి, దేవుని బిడ్డలైనటువంటి వారు, ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందేవారు ఇష్టం ఉండొద్దు, ఇష్టం పెట్టుకోవద్దు. ఒకరికొకరు ప్రేమపూర్వకంగా మాట్లాడుకోవాలి. ఎదురుపడ్డప్పుడు ప్రైజులాడి చెప్పాలి, సమాధానంగా ఉండాలి, ఇష్టం పెట్టుకోవద్దు కదా. చాలాసార్లు మనం ఏం చేస్తాం, మనసులో ఇష్టం ఉంటుంది, ఇష్టపు చూపు, ఇతరుల మీద ఏం చేస్తాం విరోధంగా ఉంటాం. చూడండి 18వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. 18:29 దావీదునకు మరీ ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధంగా ఉండేను. చూడండి, ఒకళ్ళ మీద మనం విరోధంగా ఉండకూడదు. బలలో పాల్పొందుతున్నటువంటి వారు విరోధంగా ఉండొద్దు. నాటి నుండి ఇసపు చూపు చూపిండంట. ఎప్పుడైతే ఇసపు చూపు తనలోకి బయలుదేరిందో దురాత్మ కూడా వచ్చిందంట. ఎక్కడి నుంచి వచ్చింది, యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి రాగా అని రాయబడింది. కొందరు ఏమనుకుంటారంటే దేవుని దగ్గర కూడా దురాత్మలు ఉంటాయి అనుకుంటారు. ఈ దురాత్మ పోయి సౌలు నీవాడు కాదయ్యా, సౌలు ఇప్పుడు నావాడు, కాబట్టి సౌలు మీదకి నేను పోతానని పర్మిషన్ తీసుకుంది. ఎవరు? దురాత్మ. దురాత్మలు ఎందుకు వస్తాయి దురాత్మలు ఎందుకు వస్తున్నాయి మన మీదకి? మంత్రతంత్రాలు ఎందుకు పనిచేస్తున్నాయి? దైవము దేవుని దగ్గర అధికారం తీసుకుని వస్తుంది. సౌలు దగ్గర ఏం చేసింది? దేవుని దగ్గరికి వెళ్ళి అధికారం తీసుకుంది దురాత్మ. అందుకే రాయబడింది, యెహోవా యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలు మీదకి రాంగా. ఒకప్పుడు సౌలు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, కానీ ఇప్పుడు దేంతో నింపబడుతున్నాడు? దురాత్మతో నింపబడుతున్నాడు, దురాత్మ శక్తితో నింపబడుతున్నాడు. కారణం ఏంటంటే ఇసపు చూపు, అసూయ, హృదయం అంతా చెడిపోయింది. మనలో కూడా చాలా భయంకరమైన అసూయ అనేది క్రైస్తవులో భయంకరమైన పాపం. దేవుని బిడ్డలారా, బలలో పాలు పొందుతున్నటువంటి మనము ఈ భయంకరమైనటువంటి అసూయ అనేది సేవకుల్లో ఉంటుంది, సంఘ పెద్దల్లో ఉంటుంది, విశ్వాసాల్లో కూడా ఉంటుంది. ఇది అందరిలో ఉంటుంది. ఇది ఒక భయంకరమైన జబ్బు. దీని కనుక మనం నిర్మూలన చేసుకోకపోతే దురాత్మనే పనిచేస్తుంది, కానీ దేవుని ఆత్మ పనిచేయదు కదా. ఇది అనేక మంది మీద దురాత్మ ఎందుకు పనిచేస్తుంది? మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, అన్న నేను పండుకుంటే చాలన్నా నా మీద ఏదో వచ్చేసి నా గొంతు పిసికెత్తుందన్న అన్నాడు. ఏం చేస్తుందంట? పండుకుంటే ఏదో వచ్చేసి నిద్ర పండుకుంటే చాలంట. నిద్ర పడుతుందంటే వచ్చి గొంతు పిసుకుతుందంట, మీద పడి తొక్కుతుందంట. బల్లో పాలు పొందే వ్యక్తే, ఆరాధించే వ్యక్తే, కానీ తనలో ఏం పనిచేస్తుంది? దురాత్మ వస్తుంది. ఎంతమందికి వస్తుంది మీకు దురాత్మ? దయ్యాలు నిజంగా చెప్పండి, దయ్యం మీ మీదకి వచ్చిన వాళ్ళు చేయొచ్చు, చూపించండి. అసలు వచ్చినా కానీ ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. అసలు ఒక్కడు కూడా చేయొచ్చు చూపించడంలా. చాలామందికి వస్తుంది, దయ్యం మీదకి వస్తుంది, కానీ మనం చెప్పడానికి ఇష్టపడం. అది దురాత్మ మన మీదకి వస్తుందంటే ఇంకా నువ్వు దేవునికి ఏం చేయట్లేదు, దేవునికి లోబట్టంలా, దేవుని మాట వినటంలా, ఇంకా ఇసుపు చూపు ఉంది, ఇంకా అసూయ ఉంది కదా. ఒక సహోదరు అంటుంది, అన్న నేను ఇట్లా పాలు పిండుతున్నానన్న, ఆమె ఇట్లా పోయిందన్న, చూసిందన్న, ఇంక అంతే, ఇక అప్పటి నుంచి ఆ బరి పాలు ఇవ్వట్లేదంట. అంటే మనిషి యొక్క ఇసుపు చూపు చూడండి, ఎంత నరిని కంటి కింద నల్లరాయి అయిన పగులుతుందంట. అది చాలా దేవునికి విరోధమైంది.
అసూయతో నాటి నుండి ఏం చేస్తూ వచ్చాడంట? ఇసుపు చూపుతూ వచ్చాడంట. అసలు సౌలు చేసింది 2 సంవత్సరాలనంట. 40 సంవత్సరాలు తను రాజుగా ఉన్నాడు, కానీ తను రాజ్యం చేసింది ఎన్ని సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలే. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలే. చూడండి, చదువుకుందాం. ఆ మాట ఎక్కడ ఉంటుంది బైబిల్లో? చదువుకుందాం, చూడండి. 13వ అధ్యాయం 1వ వచనం. సౌలు 13వ అధ్యాయము 1 సమూయేలు 13 1వ వచనం. సౌలు 30 ఏండ్ల వాడై ఏలనారంభించును, 2 సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలును. 2 సంవత్సరాలే ఏలాడంట బైబిల్. మరి తర్వాత ఏం చేశాడు? ఇక దావీదు పనే ఇక మనోడికి. దావీదుని ఏం చేస్తున్నాడంట? బైబిల్లో రాయబడింది, దావీదుని అనుదినము తను వెతుకుతున్నాడంట. అనుదినము దావీదుని వెతుకుతూనే ఉన్నాడు. ఉదయం లేచిండంటే దావీదు పనే మనోడికి. ఇంకా ఉదయం లేచిండంటే ఎవరి పని? దావీదు పనే. బైబిల్లో రాయబడింది, దావీదునంట అనుదినము దావీదుని ఏం చేస్తున్నాడు? వెతుకుతూ ఉన్నాడంట. అనుదినము దావీదుని వెతుకుతున్నాడంట. అనుదినము దావీదు కొరకే ప్రయత్నం చేస్తున్నాడు. దావీదు ఎక్కడుంటాడు? దావీదు ఏ స్థలంలో ఉన్నాడు? ఎక్కడున్నాడు? దావీదు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఇదే పని సౌలుకి. ఇంకా దావీదుని ఎదుగుతమే సరిపోతుంది, కానీ ఇంకా రాజ్యం పని ఏమి చేయట్లేదంట. కారణం ఏంటంటే ఇంకా రెండో పని లేదు. ఉదయం లేచిండంటే దావీదు పని. దావీదుని ఎతకటమే ఇక్కడెక్కడ ఉంది, బైబిల్లో కనబట్టలేదు. అది బైబిల్లో స్పష్టంగా ఉంది. మీకు తెలిస్తే చూపించండి. అనుదినము సౌలు దావీదుని వెతుకుతూ వచ్చాడంట. అనుదినము అంటే రోజు దావీదుని ఎదుగుతున్నాడు, కానీ దేవుడు దావీదుని సౌలుకి ఏం చేయలేదు? అప్పగించలేదని బైబిల్లో ఉంది. అనుదినము ఇంకా రెండో పని లేదు. ఉదయం లేచిండంటే దావీదు ఎక్కడ ఈరోజు ఎక్కడ దాక్కున్నాడు? ఏ కొండల్లో దాక్కున్నాడు? ఏ గృహాల్లో దాక్కున్నాడు? ఇక ఇదే పని. అంతేకాదు, తర్వాత తనలో మరొకటి చెడ్డ మనసు ఉంది. ఏంటంటే కపటం కలిగిన వాడు కూడా. చూడండి, 18వ అధ్యాయంలో 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 1 సమూయేలు 18వ అధ్యాయము 1 సమూయేలు 18వ అధ్యాయము 17వ వచనం. 1 సమూయేలు గ్రంథం 18:17 వచనం. సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వాని మీద పడునుగాక అనుకుని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మెరాబును నీకిత్తును. అంటే దావీదు అంటాడు, దావీదా నా పెద్ద కుమార్తె అయిన మెరాబును నేను నీకు ఇస్తానంటాడు. తాను మరలా ఏమంటాడు? నా చెయ్యి వాడి మీద పడొద్దు, నా చెయ్యి అంటొద్దు, ఫిలిష్తీయుల చెయ్యి వాడి మీద పడాలంటాడు. అంటే బయటికి ఏమంటాడు? నువ్వే నాకు అల్లుడు అంటాడు. కానీ మరలా ఏమంటాడు? మరలా ఫిలిష్తీయుల చెయ్యి వాడి మీద పడాలి. ఎందుకంటే రాజు కల్లుడు అంటే ఖచ్చితంగా దావీదుని చంపుతారు అని. కాబట్టి నా చెయ్యి కాదు, నా చెయ్యి వాడి మీద పడకూడదు, కానీ ఫిలిష్తీయుల చెయ్యి వాడి మీద పడాలంటాడు. పైకి దావీదా బాగున్నావు అంటాడు, కానీ లోపల వేరే రకమైన ఆలోచన. 18వ వచనం చూడండి. అందుకు దావీదు, రాజునకు అల్లుడొకటకు నేనెంత మాత్రం వాడను, నా స్థితి అయినను ఇశ్రాయేల్లో నా తండ్రి కుటుంబం అయినను ఏ పాడిదని సౌలు ఏమంటాడు? చదువుకుందాం 20వ వచనం. అయితే తన కుమార్తె మేకాలను దావీదు మీద ప్రేమ కలిగి ఉండుట చేత సౌలు సంతోషించి ఆమె అతనికి ఉరిగా ఉండినట్లును ఫిలిష్తీయుల చేయి అతని మీద ఉండినట్లును అంటాడు. అంటే పైకి మాత్రము మంచిగా మాట్లాడుతున్నాడు, కానీ లోపల ఏమో ఆలోచన ఉంది? ఫిలిష్తీయులు దావీదుని చంపాలి, నా చేయి పడకూడదు, కానీ ఫిలిష్తీయులు చంపాలి దావీదుని. అంటే అలాంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని ఏం చేస్తున్నాడంటే తరుముతా ఉన్నాడు. పైకి మాత్రం ఒక రకంగా మాట్లాడుతున్నాడు, లోపల ఇంకొకటి ఉంది. అదే ఏంటంటే కపటం అన్నమాట. చాలాసార్లు మనం కూడా ఎవరన్నా మనకి ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్లే ఉండాలి. మనం ఎవరికైనా నచ్చలేదనుకోండి, మనము ఇతరులకు నేను నచ్చలేదని నాకు ఎవరన్నా నచ్చలేదు, నచ్చపోతే నచ్చనట్టే ఉండాలి, కానీ నచ్చినట్టు నటించొద్దు. నీకెవరన్నా నచ్చలేదు, నచ్చకపోతే నచ్చనట్టే ఉండాలి, నచ్చినట్టు నటించొద్దు. సౌలు కూడా ఏంటంటే పైకి ఏదో ప్రేమ చూపినట్లుగా నిన్ను అల్లుని చేసుకుంటాను అంటాడు, కానీ ఫిలిష్తీయుల చెయ్యి ఎవరి మీద పడాలా?
వాని మీద పడాలి కదా. బైబిల్లో రాయబడింది, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడంట. 32వ కీర్తన 2వ వచనంలో ఉంది. 32వ కీర్తన 2వ వచనం, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మనము లోపలేమైనామో బయట కూడా అదే అయి ఉండాలి. కానీ సౌలు ఎలాంటి వాడిగా అయిపోయినాడంటే, తనలో ఏముంది? అసూయ, క్రోధము, కక్షి కదా. రోమపత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి, 1వ అధ్యాయం 29, రోమా 1:29. త్వరగా చదువుకుందాం. రోమా 1:29. సౌలు జీవితం కూడా ఏమైపోయిందంటే అలాగే ఉంటుందేమో. రోమపత్రిక 1:29, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకుని మత్సరము, నరహత్య, కలహము, కపటమైన వైరంతో నిండిన వారై. చూసారా, కపటమైన వైరం. హృదయం సరిగా లేదు. హృదయము సరిగా లేదు. పైకి మాట్లాడుతున్నాడు కానీ ఏముంది? హృదయంలో మంచి లేదు. హృదయంలో ఆలోచనలు వేరు, హృదయంలో తన తలాంపులు వేరు. అంటున్నామా మనం కూడా అట్లా? దేవుని బిడ్డలు అయినటువంటి వారు ఆత్మలో కపటము లేని వారై ఉండాలి. 34వ కీర్తన త్వరగా చదువుకుందాం. 34వ కీర్తనలో ఏముందో చదువుకుందాం. 34వ కీర్తనలో 34వ కీర్తన 12వ వచనం, 34:12. బ్రతకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకుగోరువాడు ఎవరైనా ఉన్నాడా? 13వ వచనం, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునము. కీడు చేయటం అని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. చూసారా, మరి చెడ్డ మాటలు, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాసుకో. కపటమైన జీవితాన్ని మనం కలిగి ఉండకూడదు అంటాడు. కపటమైన జీవితం, సౌలు కపటమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. పైకి ఒక రకంగా మాట్లాడుతున్నాడు, లోపల వేరేది ఉంది. నువ్వు లోపల ఏది ఉన్నావో బయటికి కూడా అదే ఉండాలి. బయట ఏమై ఉన్నావో లోపల కూడా అదే ఉండాలి. అట్లాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు చూస్తాడు. దేవుడు మన హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు. ఏమి లేదు తనలో, కపటంతో జీవిస్తూ వచ్చాడు. రాను ఏమైపోతున్నాడు? కపటంతో కదా. దేవుని ఆజ్ఞలను గైకొనటం లేదు. తర్వాత తొందరపాటుతనం ఉంది. ఇసవసూపు నిలుపుతూ వస్తున్నాడు. కపటమైన జీవితాన్ని కలిగి ఉంటున్నాడు కదా. తర్వాత నిలకడ లేనటువంటి జీవితం, దావీదుని తరుముతూ ఉంటాడు. తరిమి ఒకసారి ఏమైపోయిందంటే, దావీదుని తరుముతూ ఉండగా ఒకరోజు దావీదుకు దొరుకుతాడు. ఒక గృహలో దావీదుకు దొరుకుతాడు. ఎక్కడ? 1 సమూయేలు గ్రంథం 24:16లో దావీదుకు ఆ గృహలో దొరుకుతాడు. దావీదు పై వస్త్రపు చెంగుని కోసిన తర్వాత దావీదు బయటికి వెళ్ళిపోయిన తర్వాత దూరంగా వెళ్ళిపోయి కేకలు వేస్తాడు. సౌలా, రాజు అయిన సౌలా, నువ్వు నన్నెందుకు తరుగుతున్నావు? దేవుడు నిన్ను నాకు అప్పగించాడు. తన పక్కన ఉన్న వాళ్ళు అంటారు, ఇదే అవకాశం, సౌలు దొరికాడు, ఏసే అంటారు. కానీ ఆయన ఏం చేస్తాడంటే, పై వస్త్రపు చెంగు కోసి తన హృదయంలో నొచ్చుకుంటాడు. అయ్యో, దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను ఎందుకు ఇలా చేయాలని చెప్పి హృదయంలో నొచ్చుకుని ఏం చేస్తాడు? పై వస్త్రపు చెంగును కోసి తన హృదయంలో నొచ్చుకుని బయటికి వెళ్ళిపోయిన తర్వాత సౌలు పిలిచి అంటాడు, నువ్వు నన్ను ఎందుకు తరుముతున్నావు? నేను నీకేం హాని చేశాను? చెప్పిన మాటలు నువ్వు ఎందుకు నన్ను తరుముతున్నావు అని చెప్పి మాట్లాడినప్పుడు సౌలు పశ్చాత్తాపడతాడు. అయ్యా, నేను నిజంగా పాపినయ్యా, నేను చేసిన తప్పు. దావీదు, ఆ స్వరం నీదేనా? నన్ను క్షమించయ్యా అని చెప్తాడు. కానీ మరలా ఏం చేస్తాడు? ఇక నీ జోలికి రానంటాడు. మళ్ళా తన జోలికి వస్తాడు. అట్లా రెండోసారి కూడా 26వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 21వ వచనంలో కూడా మరలా రెండోసారి దావీదుని తరమటానికి వస్తాడు. ఒక చోట పండుకుంటే ఆ యొక్క పండుకుని పక్కనే బళ్ళి ఉంటుంది, తర్వాత నీళ్ళ బుడ్డి ఉంటుంది. దావీదు అందరు పడుకుంటారు అలసిపోయి, సౌలుతో పాటు ఉన్న వాళ్ళందరూ గాఢ నిద్రపోతుంటారు. దావీదు వచ్చి సౌలు దగ్గర ఉన్నటువంటి కత్తిని, నీళ్ళబుడ్డుని తీసుకుని వెళ్తాడు. పక్కనున్న వాళ్ళు అంటారు, ఇదే నిద్రపోతున్నాడు, మంచి అవకాశం, సౌలుని అది వేసేయమంటారు. కానీ అంటాడు, దేవుని ఆయన అభిషేకించబడిన వాడు, నేను ముట్టను అని చెప్పి
తన దగ్గర ఉన్న నీళ్ల బుడ్డిని కత్తిని తీసుకుని వెళ్ళిపోతాడు. మరలా వెళ్ళిపోయి దావీదు అంటాడు, సౌలుని పిలిచి అంటాడు, సౌలా నువ్వు నన్ను ఎందుకు తరుగుతున్నావు? మిన్నల్ లాంటి వాడు నన్ను ఎందుకు తరుగుతున్నావు? ఇదిగో నీళ్ల బుడ్డి కత్తి నా యొద్దన ఉన్నది. నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు నేను చంపడానికి, కానీ నేను నిన్ను చంపలేదంటే మరలా పశ్చాత్తాపడతాడు. నువ్వు రాజు అవుతావయ్యా, నువ్వు నీతిమంతుడు, నాకంటే మంచివాడు అంటాడు. కానీ మరలా దావీదుని తరుగుతాడు. అంటే మాట తప్పేటువంటి మనిషి అన్నమాట. సౌలు ఎలాంటి మనిషి అంటే ఇవాళ ఒక మాట మాట్లాడతాడు, రేపు ఇంకొక మాట మాట్లాడతాడు. తన జీవితంలో మాట తప్పేటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. మాట తప్పుతున్నాడు. మాట తప్పకూడదు. దేవుని బిడ్డలైనటువంటి వారు మాట తప్పకూడదు. సౌలు తన్నాడు, దావీదు అన్నాడు, ఇక నేను ఈ జోలికి రాను అన్నాడు. కానీ మరలా జోలికి వస్తాడు. 2 సార్లు అంటాడు. 2 సార్లు. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనంలో, మొదటి సమూయేలు 26వ అధ్యాయము 21వ వచనంలో 2 సందర్భాల్లో అంటాడు, నేను ఈ జోలికి రాను, నేను చేసింది తప్పు, నేను పాపిని, నేను దుర్మార్గుడిని అంటాడు. అన్నీ ఒప్పుకుని ఏడుస్తాడు. తర్వాత మరలా దావీదుని తరుగుతూనే ఉంటాడు. అంటే మాట తప్పేటువంటి మనస్తత్వం అన్నమాట సౌలుది. అందుకని హతమైపోతూ వచ్చాడు. అంతేకాదు సౌల్లో ఏమి లేదు, ప్రార్థన జీవితం లేదు. దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు బైబిల్లో. ఈ దినాన్ని చాలామంది క్రైస్తవులు ప్రార్థన లేదు, అసలు ఎంత మాత్రం కూడా ప్రార్థన లేదు. ఎప్పుడైతే ప్రార్థన ఉండదో, ఎవరికైతే ప్రార్థన ఉండదో వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడికి పోతారంటే మంత్రగాళ్ళ దగ్గరికి పోతారు. ఎవరి జీవితంలో అయితే ప్రార్థన ఉండదో వాళ్ళ కుటుంబం హతమవుతుంది. వాస్తవం అన్నమాట. ప్రార్థన లేని కుటుంబం ఎంత మాత్రం కూడా వర్ధిల్లదు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 10:13 ఏం రాయబడిందంటే, సౌలు యెహోవా యొద్ద విచారం చేయలేదంట. దావీదు ఎన్ని సందర్భాల్లో దేవుని యొద్ద విచారం చేశాడు. సౌలు ఎప్పుడు కూడా దేవుని దగ్గర పశ్చాత్తాపడలా. దావీదు అంటాడు, నేను కన్నీళ్లు గారుస్తుంటే నా కన్నీళ్ళ చేత పడక కొట్టుకుని పోతుంది అంటాడు. దావీదు ఎంతో కన్నీళ్లు గార్చి దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. కానీ సౌలు ఎక్కడన్నా ప్రార్థన చేసినట్లు బైబిల్లో ఉందా? సౌలు ఎక్కడ కూడా బైబిల్లో ప్రార్థన చేసినట్లు లేదు. కారణం ఏంటంటే, ఎవ్వరు కుటుంబంలో అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబాల్లో ప్రార్థన లేకపోతే ఖచ్చితంగా కుటుంబం ఏమైందంటే కుటుంబం ఏమైందంటే పతనంలోనికి వచ్చేస్తుంది అనమాట. ఆ కుటుంబం అభివృద్ధి చెందదు. కుటుంబము ప్రార్థన కుటుంబం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఉదయం 1 గంట, మధ్యాహ్నం 1 గంట, రాత్రి 1 గంట, కనీసం ఒక విశ్వాసి 3 గంటలు నీ కుటుంబంలో నువ్వు ప్రార్థన చేయకపోతే, దేవుని యొద్ద విచారణ చేయకపోతే ఖచ్చితంగా కుటుంబం ఏమవుద్దంటే నానాటికి కుటుంబం త్రొట్టెలదు. ఇప్పుడు బాగానున్నావేమో, ఒక దినం వస్తుంది నీ కుటుంబంలో ప్రార్థన లేకపోతే కుటుంబమే అంతమైపోద్ది. సౌలు యొక్క కుటుంబం కూడా ఏమైపోయిందంటే అంతమైపోయింది. కుటుంబంలో ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన ఉండాలి, భార్యాభర్తలు ప్రార్థన చేయాలి, పిల్లలు ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన జీవితాన్ని నీ జీవితంలో లేకపోతే, సౌలు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడే, సౌలు ఎక్కడ కూడా ప్రార్థన చేయలేదంట. ప్రార్థన చేయకుండా ఏం చేస్తున్నాడు? ఎక్కడికి వెళ్ళాడు? కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. ఒకప్పుడు 28వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 7వ వచనంలో, ఒకప్పుడు ఆయనే కర్ణపిశాచి కలిగినటువంటి వారిని దేశంలో లేకుండా చేశాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన జీవితం లేదు, భక్తి జీవితం లేదు, దేవుని ఆజ్ఞలను గైకొనటం లేదు, తొందరపాటు జీవితాన్ని కలిగి ఉంటున్నాడు, ఇసబుజూపు చూపుతున్నాడు. మరి ఆ యొక్క కపటం కలిగి మరి మాట తప్పేటువంటి జీవితంలో ఉన్నాడు. ఎంత మాత్రం కూడా ప్రార్థన జీవితం లేదు. ఇంకేం చేశాడంటే, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఆయన స్వప్నం ద్వారానైనాను ఊర్యం ద్వారానైనాను దేవుడు అతనికి ఏమి ఇవ్వట్లేదంట, జవాబు ఇవ్వట్లేదంట. స్వప్నం ద్వారా అయినను ఊర్యం ద్వారా అయినా, ప్రవర్తన ద్వారా అయినా జవాబు ఇవ్వట్లేదంట దేవుడు. అప్పుడు ఏం చేశాడంటే, కర్ణపిశాచి ఆమె దగ్గరికి వెళ్ళాడు. మారువేషం వేసుకుని తనతో పాటు కొంతమందిని తీసుకొని కర్ణపిశాచి పట్టినటువంటి ఆమె దగ్గరికి, ఆ సోది చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళకూడదు, కానీ ఎక్కడికి వెళ్ళాడు? సోది చెప్పి ఆమె దగ్గర. ఇది నా చాలామంది మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తారు. అది ఎంతైనా నష్టమే. ముహూర్తాలు చూపిస్తారు, అది ఎంతైనా నష్టమే. వర్ధిల్లద్దని మీరు అనుకోవద్దు. తర్వాత ఆ యొక్క కొంతమంది వచ్చి వాస్తువులు చూస్తారు. ఈ తలుపుని అడిపెట్టండి, ఆ తలుపుని ఇడిపెట్టండి, ఇది అడిపెట్టండి, అది ఇడిపెట్టండి. అది దేవుని బిడ్డలైనటువంటి వారికి తగదు. అర్థం చేసుకోండి.
అది అన్ని జనులు వచ్చి మన ఇంటికి ప్లాన్ వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పింది మనం చేసేయాల్సిన అవసరం లేదు. నువ్వు భక్తుల జీవితం, నీలో భక్తి జీవితం ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీలో ఆత్మీయత ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కొంతమంది ఇళ్లలో నిమ్మకాయలు ఇంతంత ఏయో చిన్న చిన్న ఏయో ఆ గుమ్మాలు కూడా ఉంటాయి. కొంతమందికి ఏదో చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి, వేరే సంబంధించినటువంటి వేరే తాయిత్తులు ఏవో ఉంటాయి, నల్లదారాలు ఏవో కట్టుకుంటూ ఉంటారు. అలాంటి కుటుంబాలు ఖచ్చితంగా పతనం అవుతాయి అన్నమాట. సౌలు కూడా అలాంటి కుటుంబం కలిగిన వాడే. సౌలు కుటుంబం ఏమైపోయింది? పతనం అయిపోయింది. మనం అలాంటి పనులు చేయకూడదు. వాస్తులు చూడకూడదు, ముహూర్తాలు చూడకూడదు. దేవుని దగ్గరికి రావాలి, దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. మనలో భక్తి జీవితం లేకపోతే సాతానుడు ఖచ్చితంగా సాతానుడు పట్టుకుంటాడు. సాతానుడు మనలను పాడు చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఇది వాస్తవం. ఎందుకంటే సౌలు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే సౌలు జీవితం ఏమైపోతూ వచ్చింది? ఆ కరణ పిశాచి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? మంత్రగాడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? మనం సోది చెప్పేవాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? లోకస్తుల దగ్గర ఉన్నటువంటి పంతుల దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి? మనం ఎందుకు పోతున్నామంటే మనలో ఆత్మీయత లేదు, మనలో భక్తి లేదు, మనలో ప్రార్థన లేదు, మనం దేవుని ఆజ్ఞలకు గైకొనడం లేదు కనుక పోతున్నాం. సౌలు కూడా అట్లాగే పోయాడు. చివరికి ఏమైపోయినాడు? సౌలు కుటుంబం ఏమైపోయింది? హతమైపోయింది. సౌలు యొక్క తలలు తీసివేసి ఆ దాగోను గుడికి ఏలాడ తీసినాడు తలలు. సౌలు పిల్లలు ముగ్గురులను, ఇంకా సౌలు అనుచరులు అందరూ కూడా ఒక్క దినాన చనిపోయినారు. కారణం ఏంటంటే మనం అలాగ ఉండకుండా సౌలు వంటి జీవితాన్ని కాకుండా మనము దావీదు వంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని మీద ఆధారపడాలి. దేవుడు మన యందు ఇష్టపడాలి. దేవునితో మనం కలిసి మనం భూమి మీద జీవించాలి. ఇప్పుడు చూడండి ఏం చేశాడు సౌలు? రాజ్యాన్ని కోల్పోయినాడు. ఎంత చక్కని రాజ్యం! దేవుని ఆత్మను కోల్పోయినాడు. ఒకప్పుడు పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వాడు రాజ్యాన్ని కోల్పోయాడు, దేవుని ఆత్మను కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయినాడు. తర్వాత దేవుని కృపను కోల్పోయినాడు. బైబిల్లో రాయబడింది, నా కృపను సౌలుకు దూరం చేసినట్లు నీకు దూరం చేయను అంటాడు. దేవుని బిడ్డలైన మనం ఆ కృపను కోల్పోతున్నామేమో, ఆ కృపను కోల్పోయేటువంటి అనుభవంలో మనం ఉన్నామేమో. మనం ఒకసారి పరీక్షించుకుందాం. సౌలు చాలా తన జీవితంలో కోల్పోయాడు. రాజ్యం కోల్పోయాడు. ఆ రాజ్యం కొరకే పోరాడుతూ వచ్చాడు. తర్వాత దేవుని ఆత్మను కోల్పోయినాడు, కుటుంబాన్ని కోల్పోయినాడు, చివరికి దేవుని కృపను కోల్పోయినాడు. మన జీవితాలు కూడా అట్లా ఉన్నాయేమో. ఒకవేళ మన జీవితాలు అలాగున్నట్లయితే, సౌలు వంటి జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే మనము నమ్ముకుని ఏం ప్రయోజనం ఉండదు. దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలి, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వండి. దేవుని బిడ్డలైనటువంటి వారం మనము ప్రభు శరీరంలో రక్తంలో యోగ్యమైన రీతిలో మనం పాలు పొందాలి. దావీదు వంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. పశ్చాత్తాపంతో కన్నీళ్లు గార్చే అనుభవం ఉండాలి. దేవుని సన్నిధికి ఇడిచిపెట్టే వారం ఉండకూడదు. కుటుంబంగా ప్రభువును సేవించే కుటుంబంగా ఉండాలి. ప్రభువును హత్తుకుని జీవించేటువంటి కుటుంబంగా ఉండాలి. సౌలు ఏం సాధించాడు చెప్పండి? ఏం సాధించాడు? ఉన్నాయన్నీ పోగొట్టుకున్నాడు. సౌలు ఉన్నాయన్నీ, రాజ్యం పోయింది. దేవుని ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి తర్వాత మరి తన యొక్క కుటుంబాన్ని కోల్పోయినాడు. చూడండి ఎంత దౌర్భాగ్యం. బైబిల్లో రాయబడింది, కుంటికాళ్ళ గలవాడు ఒకడు ఉన్నాడంట, మెఫీబోషెత్ అనేటువంటి వాడు. తన తప్ప ఎవరు లేరంట. సౌలు కుటుంబంలో అలాంటి వారు ఒక్కడున్నాడంట. ఎక్కడో చిన్నప్పుడు పక్షవాతం వచ్చి ఒక మూలన పడి ఉన్న వ్యక్తి. తర్వాత దేవుని కృపను ఎన్ని కోల్పోయినాడు. ఇంకా అనేక విషయాలు సౌలు కోల్పోయినాడు. ఒకప్పుడు దేవుడు ఎంత ఆశీర్వదించున్నాడు. మనం కూడా దేవుడు ఆశీర్వదించిన కొలది మనం దేవుని యొద్ద విచారం చేయాలి. బైబిల్లో రాయబడింది, దావీదు చేసిన ప్రార్థనలు విస్తారంగా ఉన్నాయి. దావీదు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాడు. రాత్రిపూట మెలకు వచ్చినప్పుడు అంట దేవుని వాక్యాన్ని దావీదు ఎంత ఇష్టపడతాడంటే కొవ్వు మెదడు దొరికినట్లు ఉంటుందంట. దేవుని వాక్యం కొవ్వు మెదడు దొరికినట్లు.